వైసీపీ వాళ్ళు మీపై చేస్తున్న ప్రధానమైన విమర్శ ఏంటంటే, విజయ్ కుమార్ గెలిస్తే యలమంచిలో మరో బీహార్ అవుతుందని వాళ్ళు విమర్శ చేశారంటే, మీరు ఒకటే చెప్పారు. బీహార్ కాదు, నేను ఏ విధంగా అభివృద్ధి చేస్తానో నువ్వు చూద్దిగా 1 ఇయర్ తర్వాత రా అన్నారు. 16 నెలలు అనుకుంటా. ఏం చేశారు సార్ ఈ 16 నెలలు మరి? 18 సంవత్సరాల నుంచి అచ్యుతాపురం అనకాపల్లి రోడ్డు మా దగ్గర డబ్బులు లేవు. ఈ రోజుకి లేవు డబ్బులు. ఎప్పుడో పాత వర్క్ ఆర్డర్లు ఉంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం వర్క్ ఆర్డర్లు, అది కూడా వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు, దానికన్నా ముందు కూడా వర్క్ ఆర్డర్లు ఇస్తే అవి చేసే పరిస్థితి లేదు. సో దానికి ఒక అమికబుల్ ఇది తీసుకొచ్చి కాంట్రాక్టర్లు ఒప్పించి, గవర్నమెంట్ నొప్పించి, అందరిని ఒప్పించి, ఈరోజు ప్రతి రైతు నొప్పించి టీడీఆర్లు ఇచ్చి, అలాగే స్ట్రక్చర్లు కావాలంటే, డబ్బులు కావాలంటే కలెక్టర్ గారిని అందరినీ ఒప్పించి ఈరోజు నేను వేసుకుంటున్నాను. ఇంకొక 4 రోజుల్లోనే మీరు చూస్తారు, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. నేను ఆంధ్రవేళ వస్తున్నప్పుడు వర్క్స్ అవుతున్నాయి, చాలా పెద్దగా చేశారు. 100% డబ్బులు ఉన్నా కూడా అంత ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఇది ఒక సంచలనం. ఎందుకంటే డిపార్ట్మెంట్లో కూడా ఇంత ఫాస్ట్గా అవుతుందా అనే దాని మీద నేను ఎవ్రీ 1 వీక్ 10 days నేను రివ్యూ చేసుకుంటాను. నేను కంటిన్యూస్గా నేను ప్రోగ్రామ్ తీసుకుంటాను. అంత కీన్గా నేను రోడ్ సార్ మొత్తం అది అనకాపల్లి నుంచి. అది 100 feet రోడ్ అండి. అంటే చాలా ఇండ్లు కూడా తొలగించిన పరిస్థితి ఉంటుంది. ప్రజలు సపోర్ట్ చేశారు. 100% సపోర్ట్. ఫస్ట్ తిట్టుకున్నారు, నేను ఏదో చేస్తున్నానని కోర్టులు కేసు వేసుకున్నారు. బట్ ఇప్పుడు అందరూ అర్థం చేసుకున్నారు, అందరూ సహకరిస్తున్నారు. అయిన తర్వాత ఈఎస్ఐ హాస్పిటల్ ఆ రోజు మీకు చెప్పాను, వచ్చిన 2 నెలల్లోనే నేను శంకుస్థాపన చేయించుకున్నాను. ప్రధానమంత్రి గారి లిస్టులోకి వెళ్ళిపోయింది, శంకుస్థాపన అయింది. ఇంకొక 2 monthsలో నేను ఓపెన్ చేసేస్తాను, ఈఎస్ఐ హాస్పిటల్ ఓపెన్ చేసేస్తాను. ఏమండి, అలాగే మీకు అనకాపల్లి గాజువాక యలమంచిలి రోడ్కి డిపిఆర్ కూడా రెడీ చేయించేస్తాను. టీడీఆర్ మన మొత్తం అంతా సర్వే కూడా అయిపోయింది, డిపిఆర్ రెడీ చేస్తున్నాం. పీపీపీ మోడ్లో అంతా రెడీ చేసుకుంటాను. అలాగే వచ్చిన ఫస్ట్ డే నుంచే గోతులన్నీ కూడా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకపోయినా మనం ప్రైవేట్ అయితే మన కంపెనీలతో సిఎస్ఆర్లో నేను ఫస్ట్ రోడ్ వేయించుకున్నాను. ఇప్పుడు 3 సార్లు వేయించుకున్నాను. అంటే ఎమ్మెల్యే కాకముందు ఆ రోడ్డుపై కూర్చొని నిరాహారదీక్ష చేశారు కదా, ఆ రోజు నేను అడిగా, నిస్సాయిత స్థితిలో ఉన్నాను, గెలిచాక ఖచ్చితంగా చేశాను, మెయింటైన్ చేస్తున్నాను కంటిన్యూస్గా, ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాను. సో ఇవే కాదండి, మొత్తం గ్రామాల్లో రోడ్లన్నీ కూడా చేసాం. కొన్ని గ్రామాల్లోని డ్రైన్స్ కంప్లీట్ చేస్తున్నాను. ఈ రోజు వరకు ఒక్క గ్రామంలో వాటర్ ప్రాబ్లం లేదు. సూపర్. వాటర్ ప్రాబ్లం లేదు. వాటర్ అంటే కంపల్సరీ ఇచ్చేస్తాను. అన్నిటికన్నా ప్రధానమైంది మొత్తం అంతా కూడా శానిటేషన్. ఇప్పుడు వరకు ఉన్న ప్రతి ఊర్లో కూడా ఎప్పటి నుంచో పేరుకుపోయిన ఉన్న ఆ చెత్త అంతా కూడా తీసి మా వైజాగ్లో జిందాలు పంపించాను, ఇంకా ఉంది. అలాగే ఎక్కడికక్కడ షెడ్లు కట్టించుకున్నాం, ఎక్కడికక్కడ రోడ్లు వేయించుకున్నాం, ఎక్కడికక్కడ మట్టి రోడ్లు వేయించుకున్నాం. అన్నీ కూడా ఒకటి చేసుకుంటూ వెళ్తా ఉన్నాం.